అధికారుల నిర్ణయం ఆ పేద వ్యాపారుల గుండెల్లో గుణపమై దిగబడింది. 40 ఏళ్లుగా నమ్ముకున్న నీడ నేలమట్టం కావడంతో వారి బతుకులు రోడ్డున పడ్డాయి. తాండూరులో మున్సిపల్ అధికారులు చేపట్టిన డబ్బాల తొలగింపు ప్రక్రియ బాధితుల కన్నీటి పర్యంతమైంది. ఏడాది క్రితం అధికారులే అనుమతి ఇచ్చారని 2 తులాల బంగారం తాకట్టుపెట్టి ₹1,00,000 అప్పు తెచ్చి ఈ డబ్బా ఏర్పాటు చేసుకున్నానని ఓ మహిళా వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు తీరకముందే, కనీసం ఏడాది కూడా గడవకముందే తమ పొట్ట కొట్టారని బాధితులు వాపోతున్నారు. కిరాయి ఇళ్లలో ఉంటూ చిన్న వ్యాపారాలతో బతుకుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రత్యామ్నాయం చూపాలని వారు వేడుకుంటున్నారు. వడకన్నా ముందు సార్లు 40 ఏళ్ళ సార్లు ఉంది సార్. మా డబ్బు ఫస్ట్ నుంచి ఇక్కడనే ఉంది. మొన్నొకట సంవత్సరం కింద ఇట్లా చేస్తే మేము మళ్ళీ డబ్బాలు పోతున్నాయంటే మళ్ళీ ఏం సార్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే మళ్ళీ కొత్త డబ్బా చేపించేసినాం సార్. ₹1,00,000 అయినాయి సార్. 2 తులాల బంగారం కుదబెట్టి ఆ పైసలు తెచ్చి డబ్బా చేపించినాం సార్. సంవత్సరం కూడా కాలేదు ఇట్లా తీసేసింది సార్. నా బతుకు దాని మీదే ఉంది సార్. ఇంకా ఏం లేదు. బతకాలి అనుకుంటే దాని మీదే ఇంకా ఏం లేదు సార్. మా తాదేరు బతకాలన్నా కిరాయి రెంట్ రూమ్ తీసుకొని ఉంటున్నాం. నా పేరు జగదీశ్వర్ అన్న. ఈ బ్రిడ్జ్ లేనప్పటి సంది మేము 35 సంవత్సరాల నుంచి ఈ జీవితం ఈడ మేము నడిపిస్తుంటున్నాం. మా జీవితమే నడిచిపోయింది ఈడ. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? పర్మిషన్ లేకుండా ఏం లేకుండా మున్సిపాలిటీ వాళ్ళు దౌర్జన్యంగా మా డబ్బాలకు కొట్టారు. ఒక్కొక్క డబ్బా 60-70 వేల డబ్బానా. ఎమ్మెల్యే సార్ మాకు చెప్పిండే వేసుకోండి మేము చూసుకుంటాం అని చెప్పిండే. దాని మీద మళ్ళీ మేము వేసుకున్నాము. లేకపోతే వేయకుంటా అంటే మేము ఎందుకు వేసుకుంటుంటే అన్న ఇదెందుకు చేసుకుంటుంటే ఇంకా రాత్రి పోయి చెప్పినాము. సార్కి చెప్తే ఏమన్నారు, మీరు ఉండేది మీకు చెప్తా పొద్దుగాల అంటే మేము రాత్రి తీయలేకుంటే ఏం చేసినంటే పొద్దుగాల 6 గంటలకు వచ్చి ఈ మొత్తం ఇట్లా పని చేసినాం. ఇతను కాలు మొక్తే గిట మేడం కాలు మొక్తే గిట ఒక అర్ధగంట టైం అని ఎంత అడిగినాం. అర్ధగంట టైం ఇవ్వమంటే ఇంకా టైం ఇవ్వలేదు. ₹1,00,000 ముందు డబ్బా చేపించాను. నేను 60,000 పెట్టి నేను డబ్బా చేపించాను. ఇంకా అర్ధగంట టైం ఇవ్వమంటే జేసీబీ కింద వస్తే గిట వాళ్ళు దొక్కున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి కొట్టుకున్నారు. ఈ అమ్మాయికి ఇప్పుడు మొదలు ఎవరు దాని అమ్మ ఏడుస్తున్నారు. 2 తులాల బంగారం పెట్టి పుస్తకం కుదబెట్టి డబ్బా చేపించిన. ఈ అమ్మ మా దగ్గర అర్ధగంట టైం ఇవ్వమంటే ఇస్తలేదు సార్. పోలీసులు బట్టి ఇట్లా ఇక్కడ ట్రాఫిక్ లేదు, ఏం లేదు. పెట్టుకోవాలంటే మేము పెట్టుకున్నాం. కరెంటు బిల్లుతో 8 నెలలు పెట్టుకున్నాక మళ్ళీ తీసేయాలి అంటే జేసీబీ అంటే తీసి పూరా లాస్ చేసినారు. వాళ్ళు పర్మిషన్ ఇస్తే బాగుంటుండే కదా అన్న. పర్మిషన్ లేదే చేసిండ్రు కదా అన్న. ఇట్లా చెప్తే మేము వేయకుంటే హాఫ్ అన్ అవర్ టైం అంటే కూడా హాఫ్ అన్ అవర్ టైం కూడా చేయలేదు సార్. మేము హాఫ్ అన్ అవర్ టైం 92 నుంచి ఈ పొద్దుగా 92 నుంచి